హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 జనవరి 10న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. హైందువుల పండగాన్ని అయితే ప్రకారం లేక శబ్దమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండిటి కలయికతో ఆకర్షించే పండుగకే ముక్కోటి ఏకాదశి. ఏడాది సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి ఒకటి అయితే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవహించిన తరువాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని పూజించుకుంటారు అని ఒక గాథ. అందుకని ఈరోజు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడు అందరూ అనే రాక్షసుడు నాశనించం కలిగింది. వారి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవంతుడు. నాకే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలి ఉత్తర ద్వారానికి దర్శించుకుంటారో వారి మోక్షాన్ని ప్రసాదించాలని వేడుకుంటారు. వారిద్దరూ అప్పటి నుండి ఉత్తర ద్వారం గుండా వారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఏకాదశి నాడు వైకుంఠంలో విష్ణుమూర్తి వారి అందరిక ద్వారం తెరుచుకుంటాడు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా సిద్ధమైంది. అయితే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో దీన్ని పెడితే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. మళ్ళీ వచ్చే ఏడాది ఏకాదశి వరకు అనగా మళ్ళీ వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు డబ్బుకు లోటు రాదు. రాజయోగం పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే సంవత్సరం అంతా మీ ఇంట్లో ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీపై పడుతుంది. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి. లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి. ఇలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎప్పుడైనా సరే తులసి ఆకులు పూజ చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చెయ్యని తులసి చెట్టు నుండి కోసి ఆకులను తీసుకోవాలి, పూజకు తీసుకోవాలి. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అలంకరిస్తే సకల పాపాలు పోయి, అలాగే ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని నువ్వులు వేరే చేతిలో ఫ్రీగా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే దరిద్రం పడుతుంది, కష్టాలు వస్తాయి, అప్పుల పాలైపోతారు. కనుక ఈ రోజున 3 వస్తువులు వేరే వారికి చేతికితో ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాపుల్లో కొని తెచ్చుకుంటే అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను పెట్టుకుంటే చాలా మంచిది. చామంతి పువ్వులు కానీ, పసుపు గులాబీ పువ్వులు కానీ, ఏదో ఒక పసుపు రంగులో పుష్పం ఉంటే ఆ పుష్పాలతో తలలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలుపుతున్నాయి. ఏకాదశి పరమ పవిత్రమైన దినం. సకల సంపదలు సృష్టించింది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజు. ఉపవాసం ఉంటే సంవత్సరం వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుంది విష్ణు పురాణం చెప్తోంది. మనం సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణుల
నామస్మరణతో గడుపుతారో అట్లాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదు అని శాస్త్రం చెప్తుంది. అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా 3 చుక్కల పాలను పోయటం వలన ఆర్థిక సమస్యలు తీరే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు 3 చుక్కల పాలను పొయ్యాలి. అదేవిధంగా ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శబ్దం ఎక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులతో ఉంటారు అని శాస్త్రం చెప్తుంది. గనుక ఈరోజు ఒక్కసారి అయినా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ ఇంట్లో దగ్గరలో శంఖం లేకపోతే ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. కోటి ఏకాదశి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో బియ్యంలో స్టోర్ చేసుకుంటారు. ఈ బియ్యం స్టోర్ చేసుకొని ఉంచుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి సరిపడా బియ్యాన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు. కొందరు నెలకొక్కసారి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటారు. మరి కొందరు వారానికి ఒకసారి 4 కేజీలు లేదా 5 కేజీల బియ్యాన్ని కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఈ బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఒక దేవతగా పవిత్రమైనదిగా చూసుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం లేకుండా బతకలేము గనక బియ్యానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. బియ్యానికి ఎప్పుడూ కూడా నేల మీద వంపకూడదు. ఇలా వంపకుండా చేతితో ఎత్తుకోవాలి, చీపిరితో ఎత్తుకూడదు. మన పూర్వం రోజుల్లో అందరూ కూడా వారే బియ్యం పండించుకునేవారు. పంట చేతికి వచ్చాక, బియ్యం వచ్చాక తర్వాత ఆ బియ్యంతో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు. లేదా కొన్ని బియ్యం తీసి ముందు ఎవరైనా తీపి పదార్థాన్ని వండి అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు. కొంత బియ్యంతో తీపి పదార్థాన్ని వండి అందరికీ పంచిపెడుతున్నారు. ఇలా చేస్తే భగవంతుడే అనుగ్రహం కలుగుతుంది. ఇక పంట ఏమి పండించలేని వారు ఖచ్చితంగా తెచ్చుకునే ఉంటారు. ఏం చేయాలి అంటే ఈ బియ్యం కొని ఇంటికి తెచ్చుకోగానే బియ్యం డబ్బాలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసుకొని ఏదైనా ఒక తీపి పదార్థం దేవుడికి నైవేద్యంగా ప్రసాదించి మీ ఇంట్లో అందరూ చుట్టుపక్కల ఉండేవారు చిన్న పిల్లలకు కూడా పంచిపెట్టండి. తింటే చాలా మంచి జరుగుతుంది. ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయటం వలన మహాపుణ్యం వస్తుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని వస్తే చాలామంది బియ్యం స్టోర్ చేసుకునే డబ్బా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మీ బియ్యం డబ్బాలో స్టార్ట్ చేసిన తర్వాత ఏ పదార్థంలో డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంటారు. ఈ బియ్యం డబ్బాలో ఈ మూటను వేయండి. ముందుగా పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 4 ఎండుమిరపకాయలను వేయండి. ఒక ఎల్లిగడ్డను వేయండి. ఎల్లిగడ్డను కూడా వేయండి. అంటే వెల్లుల్లి రెబ్బలు కాకుండా వెల్లిగడ్డనే వేయండి. వీటితో పాటుగా 11 రూపాయలు చిల్లరలను వేయండి. అంటే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అయినా సరే పర్వాలేదు, 11 రూపాయలుగా వేయండి. ఎండుమిరపకాయలను, వెల్లుల్లిపాయలు, 11 రూపాయలు నాణాలను కలిపి ఒక చిన్న మూటలాగా కట్టేయండి. ఈ మూటను తీసుకువెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి. బియ్యం డబ్బాలో చిన్న గొయ్యిలాగా తీసి కప్పేయండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పుడు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ధనలాభం కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు కొందరు ఎంత కష్టపడినా పంట చేతికి రుచికి ఉండదు. అట్లాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే వారి వంట రుచిగా పెరుగుతుంది. దరిద్ర దేవత దుష్ట పోతుంది. 6 నెలల వరకు ఉండవలసింది పని లేదు. ఒకవేళ బియ్యం నిండుగా ఉన్న మూటను మాత్రం అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మీరు మళ్ళీ బియ్యం పోసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి దాంట్లో ఉన్న 11 రూపాయలు ఎవరికైనా దానం ఇచ్చేసి ఎండుమిరపకాయలు, ఆ వస్త్రాన్ని, వెల్లుల్లిపాయను
తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారాన్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ధన సమస్యలు కూడా తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు ఇది వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.